ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఆమేన్. మనం పర్సనల్గా కానీ ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ ఇంట్లో బయట ఆర్ వర్క్ ప్లేస్లో ఎన్నో పనులు ఎంతో పని భారంతో ఒత్తిడికి గురి అవుతూ ఉంటాము. డే మొదలుకొని నైట్ పడుకునేంత వరకు కూడా ఆ రోజంతా భారాన్నే కలిగి ఉంటాము. ఒకవేళ ఆ సమస్య పెద్దదైతే, ఆ పని పెద్దదైతే నైట్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ అవే ఆలోచనలతో ఈ పని ఎలా జరుగుతుందో, అనుకున్నట్లుగా ముగుస్తుందో లేదో, అనుకున్న విధంగా జరుగుతుందో లేదో అని ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాము. ఒకవేళ సమస్య అయితే ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి, దీనికి సొల్యూషన్ ఏంటి, ఏమేమి చేస్తే, ఏ ప్రయత్నాలు చేస్తే ఈ సమస్య నుండి మనం బయటపడతాము అని మన మైండ్ అంతా అదే ఆలోచనలతో అదే స్ట్రెస్ గుండా వెళ్తూ ఉంటుంది. అలానే ఇంకొక పక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్, బిడ్డల భవిష్యత్తు, వారి భవిష్యత్తు గురించి ఆలోచనలతో స్ట్రెస్ అయిపోతూ ఉంటాము. ఈ భారాన్నంతటిని మోస్తూ ఎంతో చింతని కలిగి ఉండి మనం ఎన్నో నష్టాల పాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్యాన్ని పొందుకుంటాము. ఒక్కొక్కసారి గతంలో మనం ఎంతో సులువుగా చేసిన పనులు కూడా ఈ ఒత్తిడి వల్ల చేయలేక ఫెయిల్ అయిపోతూ ఉంటాము. ఎంతో బలహీనం అయిపోతూ ఉంటాము. అయితే వీటన్నిటి నుంచి బయటపడడానికి చాలామంది ఆయా రీతులుగా వారికి తెలిసిన పద్ధతులన్నీ పాటిస్తూ ఉంటారు. కొంతమంది సినిమాలకు వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. వాటిని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు. మరికొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అక్కడ టైం స్పెండ్ చేస్తారు. ఇంకొంతమంది ఆయా ప్లేసులకు వెళ్ళి అక్కడ కాసేపు గడిపితే విశ్రాంతి దొరుకుతుందని అక్కడ ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇంకొంతమంది ఇంకొంచెం అడుగు ముందుకు వేసి స్మోకింగ్కి, డ్రగ్స్కి, వీటికి, డ్రింకింగ్కి, వీటన్నిటికి, చెడ్డ అలవాట్లకి అలవాటు పడిపోయి వాటిల్లో సంతోషాన్ని వెతుక్కుంటూ, ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అయితే ఇవన్నీ తాత్కాలికంగా ఆ కాసేపు వాళ్ళకి టెంపరరీగా సంతోషాన్ని, ఆ ఒత్తిడి నుంచి రిలీఫ్ని ఇస్తాయేమో కానీ నిజంగా విశ్రాంతి పొందుకునే స్థలం ఏదైనా ఉంది, మన భారం తొలగించబడే స్థలం ఏదైనా ఉంది అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు పాదాల దగ్గరికి మాత్రమే మనం చేరితే అక్కడే దొరుకుతుంది. ఆయన సన్నిధి చేరి మన భారాన్నంతా ఆయన దగ్గర మోపి ఆయన ఇచ్చే విశ్రాంతిని పొందుకోవచ్చు. కొంతమంది వారికి ఉన్న పాప భారాన్ని బట్టి ఆ అపరాధ భావంతో ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను అని దేవుని దగ్గరికి వెళ్ళడానికి మొహం చూపించుకోలేక ఇంకా దేవుని సన్నిధికి ఆయనకు దూరం అవుతూ ఉంటారు. అయితే దేవుడు ఈ వాక్యం ద్వారా ఏమని తెలియజేస్తున్నారంటే, నువ్వు నీ పాప భారాన్ని మొయ్యలేవని తెలిసే నేను ఏనాడో కల్వరి సిలువలో నీ కొరకు మరణించి నీ భారాన్నంతటిని నేను మోసి నీకు విశ్రాంతిని కలుగు చేశాను, విడుదలను కలుగు చేశాను అని తెలియజేస్తున్నారు. కాబట్టి మనం భారం ఈరోజు ఏదైనా సరే, అది ఫైనాన్షియల్గా కానీ, కుటుంబ పరంగా కానీ, లేదా పాప భారం కానీ, శారీరక భారము, పనుల భారం కానీ, ఏది ఉన్నా వాటన్నిటినీ దేవుడు ఆ కల్వరి శిలువలో మోసారు, మనకు విడుదల దయచేశారు. మనం చేయాల్సిన పనల్లా ఆయన పాదాల దగ్గరకు చేరి, ప్రభువా నాకు వీటి నుంచి విడుదల దయచేయి, ఈ పనులన్నీ నేను ఎలా సులువుగా చేసుకోవాలో నాకు జ్ఞానము దయచేయండి, నాకు తెలివిని దయచేయండి అని ప్రార్థన చేసుకోవడమే. ఆ పాదాల దగ్గరే మనం కనిపెట్టుకొని ఆయన్నే మనం పట్టుకోవాలి. అంతేగాని లోకానుసారాల వలె వాటిని ప్రయత్నించి మనం అక్కడ ఆనందం దొరుకుతుందని లేదా అక్కడ విశ్రాంతి దొరుకుతుందని వెళ్తే మనకు లాభమేమీ లేదు. ఆత్మీయంగా దేవుని విడలగా మనం చేయాల్సిన పని ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన మీద మన భారాన్నంతా మోపి ఆయన ఇచ్చే సంతోషాన్ని పొందుకోవడము. ఈరోజు ఒకవేళ అటువంటి భారంతో నీవు ఉన్నట్లయితే నీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ వాక్యాన్ని వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారు ఈరోజు ప్రభువా ఏ భారాన్ని కలిగి ఉన్నా ప్రభువా, అది శారీరకంగా, మానసికంగా, పాప భారమైన ఏదైనా ప్రభువా మీ పాదాల దగ్గర నాయన ఆ భారాన్ని మోపుతున్నారు.
వారిని జ్ఞాపకం చేసుకొని ఆ భారాన్నంతటిని మీరు తీసుకొని వారికి నెమ్మదిని, విశ్రాంతిని, విడుదలను దయచేయమని, వారికి మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు వారికి సహాయం చేయమని అడుగుతూ నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.